హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందన. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మామ, మీరందరూ గమనించే ఉంటారు, ఏదైనా పని మీద ఉన్నప్పుడు సడన్గా ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే ఆ పనిని మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ తీసుకున్నారు, 2 నిమిషాల తర్వాత ఫోన్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా మర్చిపోతుంటాం. ఏదైనా పని ఉండి రూమ్లోకి వెళ్తాం ఏదో వస్తువు కోసం, కానీ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత దేనికి వచ్చామా అనేది మర్చిపోతాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది బైక్ మీద కూర్చున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ కనిపించి ఎత్తించుకున్నా కూడా కాసేపటికి స్టాండ్ తీయడం మర్చిపోతాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయని అంటే, దీని వెనక కూడా సైన్స్ ఉంది మామ. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్నే షార్ట్ టైం మెమరీ లేదా వర్కింగ్ మెమరీ అంటాము. మన మెదడులో ముందు భాగంలో నుదుటి వెనుక ఉండే ముఖ్యమైన భాగమే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. దీన్నే పిఎఫ్సి అని కూడా అంటాం. ఇది మన మెదడుకు మేనేజర్ లాగా పనిచేస్తుంది. అందుకే మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అన్నదంతా కూడా ఈ భాగమే కంట్రోల్ చేస్తుంది. భయం, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ పిఎఫ్సినే కంట్రోల్ చేస్తుంది. అందుకే మనం చేస్తున్న పనిని మర్చిపోయి కొత్త పనిలోకి పడిపోతాం. దీన్నే షార్ట్ టైం మెమరీ లేదా వర్కింగ్ మెమరీ అంటారు. ఇదంతా కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే పిఎఫ్సి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం మర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నామో గుర్తుపెట్టుకునేదే షార్ట్ టైం మెమరీ. ఇది కూడా పిఎఫ్సి కిందకే వస్తుంది. అందుకనే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా, ఎవరైనా మాట్లాడించినా కూడా మనం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న పనిని మర్చిపోతాం, కొత్త పనిలో పడిపోతుంది. అందుకే మనం ఏ పని చేయడానికి వచ్చామో మర్చిపోతాం మామ. మన పెద్దోళ్ళు చెప్పినట్టు మాటల్లో పడితే పని పోతుంది అని ఊరికే అనలేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.